ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు. రాజకీయం అంటే మాటల యుద్ధం కాదు, పనితీరు అని నిరూపిస్తున్న నాయకుడు. తనపై ఎంతమంది వ్యతిరేక ప్రచారం చేసినా, ఎన్ని బురద చల్లే ప్రయత్నాలు జరిగినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు వెంకట్రావు. ఇది ఆయన పాలనా దక్షతకు, నిబద్ధతకు నిదర్శనం. యార్లగడ్డ అంటే కేవలం పదవుల కోసం ఆరాటపడే నాయకుడు కాదు, పేదల కష్టాలు తెలిసిన మనిషి. ఇప్పటికే ఎన్నో మంచి మంచి పనులు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా గన్నవరం మండలంలోని 200 మంది లబ్ధిదారులకు ఏకంగా 10.63 కోట్ల విలువ చేసే ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లోని మంచితనం స్పష్టంగా కనిపించింది. యార్లగడ్డ గారి నిష్కపటమైన పాలన కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాదు, అరాచకాలకు నిలయమైన గన్నవరంలో అరాచకాన్ని పారదోలి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు వెంకట్రావు. వెంకట్రావు గారు బయటకు సాఫ్ట్గా కనిపించినా ప్రత్యర్థుల్ని హెచ్చరించడంలో, ప్రత్యర్థులకు సవాళ్లు విసరడంలో చిరుతపులి. అభివృద్ధిని అడ్డుకునే శక్తుల్ని, అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ ఎప్పటికప్పుడు ఆయన స్పష్టం చేస్తుంటారు. నియోజకవర్గంలో శాంతి, అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే తన ఏకైక లక్ష్యం అని యార్లగడ్డ వెంకట్రావు చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు కూడా. మొత్తానికి యార్లగడ్డ వెంకట్రావు మాటలకు, చేతలకు తేడా లేకుండా గన్నవరం అభివృద్ధికి కొత్త మార్కు సృష్టిస్తున్నారు.